Betsy Gospel Family presents కృపాశ్రీ అకాడమీ కృపా వార్త. అందరికీ వందనాలు. ఇది నా ధ్యాన వాక్యం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం. ఎవరు భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నెమ్మలించి నెమ్మది నొందును. మార్చి నెల 17వ తారీఖు 1676వ సంవత్సరములో థామస్ బర్స్టన్ గారు స్కాట్లాండ్లో జన్మించారు. థామస్ బర్స్టన్ గారు ఒక భక్తి కలిగిన ప్రెస్బిటేరియన్ కుటుంబంలో జన్మించిన వారు. వీరి తండ్రి గారైన జాన్ బర్స్టన్ గారు పలు పర్యాయాలు వారి యొక్క నమ్మకమును బట్టి ఖైదీ చేయబడిన వారై ఉన్నారు. 1691వ సంవత్సరములో యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్బర్గ్లో వీరు విద్య కొరకు చేరిన వారై ఉన్నారు. 1694వ సంవత్సరములో థియాలజీ మరియు ఫిలాసఫీలో వీరు గ్రాడ్యుయేషన్ పట్టాను పొందుకున్న వారై ఉన్నారు. 1697వ సంవత్సరంలో లైసెన్స్డ్ ప్రీచర్గా చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ నందు వీరు సేవలు అందించిన వారై ఉన్నారు. తదుపరి అసిస్టెంట్ ప్రీచర్గా సింప్రన్లో దరిదాపుల్లో ఒక 90 మంది కలిగిన సంఘమునకు వీరు అసిస్టెంట్ ప్రీచర్గా చేసిన వారై ఉన్నారు. 1700వ సంవత్సరములో అఫీషియల్లీ ఆర్డెండ్ మినిస్టర్గా వీరు 7 సంవత్సరముల పాటు అక్కడ సేవను అందించారు. తదుపరి వీరు ద మ్యారో ఆఫ్ మోడర్న్ డివినిటీ అనే యొక్క పుస్తకపు భావజాలమునకు వీరు చాలా ఆకర్షితులైన వారై ఉన్నారు. తదుపరి వీరు మ్యారో కాంట్రవర్సీకి ఈ పుస్తకము ఎంతగానో దోహదపడింది అనడంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. 1707వ సంవత్సరములో వీరు క్యాథరిన్ బ్రౌన్ గారిని వివాహం చేసుకున్నారు. వారికి 10 మంది సంతానం. యవన ప్రాయమునకు చేరే లోపే 6 సంతానము ప్రభువు మహిమలో నిలిచారు. 1707వ సంవత్సరంలో వీరు వేటరికనకు వెళ్ళిన వారై ఉన్నారు. అక్కడ ఎక్కువగా ఇంకను దేవుని సేవను అందించడానికి వారు ప్రయాసపడిన వారు. 1712వ సంవత్సరంలో బోస్టన్ గారు ద మ్యారో ఆఫ్ ద మోడర్న్ డివినిటీ బై ఎడ్వర్డ్ ఫిషర్ అనే ఒక పుస్తకము యొక్క ఎంఫసిస్ని అందించిన వారై ఉన్నారు. బోస్టన్ గారు మరియు వారితో పాటు ఉన్న వారందరూ కూడా మ్యారో మ్యాన్ అని పిలువబడిన వారై ఉన్నారు. 1720వ సంవత్సరంలో హ్యూమన్ నేచర్ ఇన్ ఇట్స్ 4-fold స్టేట్ అని మానవ జీవితంలో కలిగిన 4 యొక్క స్థితిగతులను వర్ణించే ప్రిమిటివ్ ఇన్నోసెన్స్, స్టేట్ ఆఫ్ సిన్, స్టేట్ ఆఫ్ గ్రేస్, స్టేట్ ఆఫ్ గ్లోరీ అనే ఈ యొక్క కోణములలో వారి యొక్క పుస్తక ఆవిష్కరణ జరిగింది. తదుపరి 1729వ సంవత్సరంలో ద క్రూ కింద లోత్ అనే ఒక పుస్తకాన్ని కూడా వీరు వెలువరించడం జరిగింది. మే నెల 20వ తారీఖు 1732వ సంవత్సరములో 56 సంవత్సరాల వయసులో ఐట్రిక్లో వారు వారి యొక్క జీవనమును తుదిశ్వాసను విడిచిన వారై ఉన్నారు. గనుడైన తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఇదేనా చదవబడిన వాగ్దానం నీ బిడ్డల వినికిడిలో దీవించి బ్రతుకులలో నెరవేర్పులో ఉంచమని కోరుకుంటూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.